నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరు అని ఈ రోజు ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు గారు ఒక్కటి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. 2019 ఎన్నికల ప్రచారంలో 150 యూనిట్ల మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సరిపోదని, మేము గెలిచాక 200 యూనిట్ల లోపు వాడే పేదవారికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కమిషన్ల కోసం కకృతిపడి బొగ్గు గన్లను ప్రైవేటు కంపెనీలకు చెప్పి విద్యుత్ తయారీ రేటును పెరిగేలా చేసి డిస్కాములను అప్పుల ఊపిలోకి దింపి 2019 నువ్వు ఇద్దరు సీఎంల సాక్షిగా సీఎంగా ప్రమాణం చేస్తూ విద్యుత్ ఛార్జీలుగా పూర్తిగా తగ్గిస్తానని కూసి 9 సార్లు పెంచావు. 2023లో కూడా ఎలక్షన్ జరుగుతాయనే లోపల కూడా ఛార్జీలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు తెలుసా? అద్వానీ అనే పారిశ్రామికవేత్తకు కట్టబెట్టారు. దానికి బొగ్గుతో కానీ రేట్లతో కానీ, ఎందుకంటే అతని కాడ లంచం తీసుకున్నారని టీవీలన్నీ మోగినాయి. ప్రతిదీ దుర్మార్గమైన ఆలోచనతో కరెంట్ అంతా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. అది కాక రాష్ట్రం కాదు, మన ఇతర రాష్ట్రాలలో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి కరెంట్ అమ్ముకున్నాడని. అట్లాది కరెంటు గురించి ఈ జిల్లాలో ఉండే నాయకులు కానీ, మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళు కానీ, అరే ఎందుకు మేము చేయాలా, ధర్నా అంటే ఏంటి, ఇది నిజమా, ప్రజలకు తెలుసు కదా. ముందు మాదిరి ప్రజలు అమేకంగా లేరు. ఎవరు ఏం చేసినా కూడా ఏలెత్తి చూపెట్టే రోజులు. మీరు ధర్నా చేసినంత మాత్రాన మీ దిక్కు రారు. 4.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కరెంటు కూడా తగ్గించి మన రాష్ట్రానికి మేలు చేశారు. అది ఒకటి. 150 యూనిట్లు ఫోన్ ఛార్జింగ్ కూడా రాదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 200 ఫ్రీ చేశారు. ఏది ఏ రకమైన కానీ తప్పుడు మాటలు తప్ప ఎప్పుడు కూడా అతను ముఖ్యమంత్రిగా ఉండే నాళ్ళు అబద్ధాలు చెప్పే ప్రజలకు మోసం చేసే 11 సీట్లు తెచ్చుకున్నాడు. ఇంకొకసారి ఇట్లా మోసపుగా ధర్నాలు చేసే 11 కాదు 7 కూడా రావని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ, గుర్తుపోయిన పార్టీ, ఇండియాలోనే ఫేమస్ అయిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. 2029కి దుకాన్ బంద్, ఖేల్ బంద్ అని పార్టీ ఉండదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జై చంద్రబాబు నాయుడు, జై పుత్తా నరసింహారెడ్డి, జై ఎమ్మెల్యే, జై తెలుగుదేశం.